అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అత్తేంటి అమ్మ అమృత అంటూ పిలిచిన అత్తమ్మ పిలుపుతో వంటగది నుండి బయటికి వచ్చి అత్తమ్మ మహాలక్ష్మికి కాఫీ అందిస్తూ చెప్పమ్మా అంది అమృత. అమృత, నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? పెళ్ళై ఇంకా 4 నెలలు కాలేదు. అప్పుడే వంట వార్పు అనకుండా చక్కగా నీ భర్తతో ఎంజాయ్ చేయమని చెప్పానా? వంట మనిషి ఉందిగా, ఇవన్నీ నీకెందుకంటే వినవెందుకే? అంది ప్రేమతో కూడిన కోపంతో మహాలక్ష్మి. అమ్మా, నువ్వు ఎంత చెప్పినా తను వినదు. అమ్మ సర్పంచ్గా ఈ గ్రామానికి రాత్రనక పగలనక ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత మనదే. వంట వాళ్ళను నమ్ముకుంటే ఎలా? వీళ్లకు మంచి ఆహారాన్ని అందిస్తూనే అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు సుఖపడాల్సింది మనం కాదు, అమ్మ అంటుంది నీ ముద్దుల కోడలు అన్నాడు అరవింద్ కంప్లైంట్ చేస్తున్నట్టుగా. అవునట్టే పిచ్చిపిల్ల, రా ఇలా కూర్చో అంటూ తలపై చేయి వేసి అమృత నుదుటనపై ప్రేమగా ముద్దు పెట్టింది మహాలక్ష్మి. ఏమోరా, ఈ పిల్ల వచ్చినప్పటి నుండి ఇంటి బాధ్యత అంతా తానే చూస్తుంది. అన్నీ తానే అందరికీ ఏం కావాలో చూస్తుంది. నా బంగారు తల్లి, దీని రాకతో మన ఇంటికి కొత్త కళ తెచ్చిందిరా. సంతోషంగా ప్రశాంతంగా ఉండడంతో ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చాలా బెటర్ అనిపిస్తుంది. ఇది మన ఇంటి దేవతరా అంది మహాలక్ష్మి అమృతను దగ్గరగా తీసుకొని మురిసిపోతూ. అమృత, నీకు నా ఆరోగ్యమే కదా ముఖ్యం. అయితే ఒక పని చెయ్యవే, నా చేతిలో త్వరగా ఓ మనవరాల్ని పెట్టు. చక్కగా దానితో ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉంటాను, సరేనా అంది అమృత చుబుతాన్ని చేయితో పైకి లేపుతూ. మహాలక్ష్మి, పో అమ్మా మీరు మరును అంటూ సిగ్గుతో కిచెన్లోకి పారిపోయింది అమృత. మహాలక్ష్మి అరవింద్ ఇద్దరు పకపక నవ్వుకున్నారు. వెనకాలే కిచెన్లోకి వచ్చిన అరవింద్, అమ్మ చెప్పింది విన్నావుగా, ఓవర్ టైం డ్యూటీకి నేను రెడీ అంటూ అమృతను గట్టిగా తన కౌగిలిలో బంధించి అదరామృతాన్ని ఆస్వాదించాడు. అది తనకు ఇష్టంగానే ఉన్నా పట్టపగలు అందరూ చూస్తారనే స్పృహ రాగానే అరవింద్ను బలంగా నెట్టవేసి దూరంగా పారిపోయింది అమృత. ఆనందం వెళ్లి విరుస్తున్న ఆ కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ పెను విషాదం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఊహించని ఆ సంఘటన ఆ కుటుంబాన్ని అతలకుతలం చేసింది. ఒకరోజు పొరుగురికి వెళ్లి వస్తున్న అరవింద్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎంతో కష్టం, ఎవరూ తీర్చలేని వేదన. తల కొరి పెట్టాల్సిన కొడుకు కళ్ల ముందే కానరాని లోకానకు కనబడకుండా వెళ్ళిపోయాడు. ఏ అచ్చటా ముచ్చటా తీరకముందే అభం శుభం తెలియని కొత్త పెళ్లి కూతురు అమృత జీవితం మూడు బారిపోయింది. అమృత అమ్మా అమ్మా అంటూ తనను పట్టుకొని ఏడుస్తుంటే మహాలక్ష్మి గుండె చెరువయింది. భర్తను చూపిస్తూ, బావ చూడమ్మా ఎంత లేవమన్నా లేవట్లేదు, నువ్వన్నా చెప్పమ్మా, నువ్వు చెప్పితే బావ లేస్తాడమ్మా, లెమ్మని చెప్పమ్మా అంటూ అమాయకంగా అమృత రోధిస్తుంటే వచ్చిన వాళ్ళంతా కన్నీరు మున్నీరయ్యారు. మొగదిక్కులేని సంసారమైన ఊళ్ళో సర్పంచ్గా తనకున్న మంచితనంతో ఊరివారంతా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. పుట్టెడు దుఃఖం దిగమింగి గుండె రాయి చేసుకొని కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది మహాలక్ష్మి. రోజులు భారంగా గడుస్తున్నాయి. అందరూ జీవోత్సవంలా ఏదో బ్రతుకుతున్నారు. అమృత తండ్రి ఒకరోజు ధైర్యం చేసి, అక్కయ్య, అమృతను మా వెంట తీసుకెళ్తాము అని అడిగాడు. మహాలక్ష్మి గుండెల్లో బాధను దిగమింగుకొని అలాగే మీ ఇష్టమంది. ఈ మాట విన్న అమృత తండ్రిపై నిప్పులు చెరిగింది. ఇక నాకు తల్లి అయినా తండ్రి అయినా ఈ అమ్మే అని తనను వదిలిపెట్టి ఏ పరిస్థితులను రాలేనని తెగేసి చెబుతూ ఒక్కసారిగా వెళ్ళి మహాలక్ష్మి ఒడిలో గువ్వలా ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. మహాలక్ష్మి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది. ఇక చేసేది లేక అమృత తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక నీదే భారం అంటూ మహాలక్ష్మి చేతులు పట్టుకొని బిడ్డ జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. రోజులు, వారాలు, నెలలు, కాలం అనేక తీపి చేదు జ్ఞాపకాలకు మిగులుచుతూ సాగిపోతుంది. ఆనందంతో ఉన్నప్పుడు కాలం ఎలా గడుస్తుందో అర్థం కాదు. ఒక సంవత్సరం కూడా క్షణంలా గడిచిపోతుంది. కానీ అదే కాలం విషాదంలో ఒక క్షణం కూడా యుగంలా గడుస్తుంది. కానీ కాలానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే గాయాలన్నింటినీ మాన్పివేస్తుంది. మర్చిపోలేకపోతే మనిషిని భవిష్యత్తు ఉండదేమో. ఈ గాయాలన్నీ మాన్పి ఎలాగైనా మళ్ళీ తన ఇంటిని కొత్త సంతోషాన్ని తీసుకురావాలనుకుంది మహాలక్ష్మి. తానుండగా అమృతను ఒక మంచి జీవితాన్ని అమ్మ స్థానంలో నిలబడి అందించాలని దృఢంగా అనుకుంది. ఎలాగైనా అమృతను మళ్ళీ పెళ్లికి ఒప్పించాలనుకుంది. కానీ ఇది అంత తేలికైన వ్యవహారం కాదు.
ఊరి వాళ్ళ వ్యతిరేకతలను, కులం, మతం అని ఛాదసవాదాలు, మూర్ఖత్వాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఊహించింది. అందుకే అందరి సలహాలు అడిగి ఇబ్బంది పడటం కన్నా తన నిర్ణయాన్ని అందరికీ చెప్పి ఒప్పించాలనుకుంది. ఒకరోజు తన నిర్ణయాన్ని ఊరి వాళ్ళ ముందు ప్రకటించింది. కానీ దీనిని చాలామంది వ్యతిరేకించారు. కానీ ఊరి మహిళలంతా మహాలక్ష్మిని సమర్థించారు. నీ వెంట మేముంటామని గట్టిగా చెప్పారు. కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మిని సమర్థించే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇక కులమతాల పెద్దల ఇష్టం లేకపోయినా ఊరి మాటను కాదని లేకపోయారు. అమృత తల్లిదండ్రులకు కూడా ఎన్నో విధాలుగా నచ్చచెప్పి ఒప్పించింది మహాలక్ష్మి. ఇక మిగిలింది అమృత. అన్నిటికంటే ఇదే కష్టమైన పని. కానీ ఎలాగైనా ఒప్పించాలనుకుంది మహాలక్ష్మి. ఒకరోజు ఉదయమే అమృతను మెల్లగా కదిలించింది. కానీ అమృత రియాక్షన్కు మహాలక్ష్మి నివ్వెరపోయింది. అమ్మా, నేనెంత భారమయ్యానా నీకు? నువ్వు నన్ను ఇంట్లో నుండి వెలగొట్టాలనుకుంటున్నావా అమ్మా? కనీసం ఒక పని మనిషిలా కూడా ఈ ఇంట్లో ఉండటానికి పనికిరానా అమ్మా అంటూ బోరుమని ఏడ్చింది. మహాలక్ష్మికి కూడా దుఃఖం కట్టలు తెచ్చుకుంది. కాస్త తేరుకున్నాక, అది కాదే, నాకు వయసు పైబడుతుంది. నిన్నలా చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానే. పైగా వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఉంటే వచ్చే ఇబ్బందులు ఎన్నో నీకు తెలియదే. బ్రతకడం కన్నా ఒక్కోసారి సూటిపోటి మాటలు, ఆకలి చూపులు తట్టుకోవడం కష్టమే అని చెప్పింది. లోకం వేసే నిందలు భరించలేవు తల్లి అని వివరించింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో స్నేహితురాలుగా విడమర్చి చెప్పింది. తల్లి ఇలా అనునాయించి చెప్పింది. అమ్మా, ఇలాంటి పాడు లోకంలో నేను ఉండలేను. మా అమ్మతో ఉండాలన్న ఇన్ని బాధలైతే నాకీ బ్రతికే వద్దు. కాస్త విషం ఇవ్వమ్మా, నీ ఒడిలో హాయిగా చచ్చిపోతానని ఏడ్చింది అమృత. మహాలక్ష్మి అమృతను తన ఒడిలో పడుకోబెట్టుకొని, అమ్మా, ఈ జన్మలో నాకు నీ బిడ్డలతో ఆడుకునే అదృష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నాకు నా జీవితం పట్ల విరక్తి కలుగుతుంది. చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకుంది. అమృత టక్కున అమ్మా, ఏం మాటలవి అంటూ చేతిని గట్టిగా పెట్టి మహాలక్ష్మి నోరు మూయించింది. సరే అమ్మా, నీ ఇష్టం. కానీ నా తల్లి స్థానంలో నువ్వే నా పెళ్లి చేయాలి. నా పుట్టిల్లు కూడా ఇదే. నువ్వు నాతోనే ఉంటావని మాటివ్వమంటూ మహాలక్ష్మి చేయిని తన తలపై పెట్టుకుంది. అలాగే లేవే పిచ్చిదానా అంటూ అమృత గుండెలను హత్తుకొని సంతోషంగా ఆనంద బాష్పాలు దాల్చింది మహాలక్ష్మి. మహాలక్ష్మి తన బంధువుల్లో యోగ్యుడైన అబ్బాయితో అమృత వివాహం అంగరంగ వైభవంగా జరిపించింది. పుట్టింటి మర్యాదలన్నీ స్వయంగా దగ్గరుండి జరిపించింది. ఊరి వాళ్ళంతా తమ ఆడబడుచులా భావించి అమృతను దీవించి సాగనంపారు. ఊరంతా ఆడంబరంగా అమృత వెనుక సారెతో కదిలింది. మొదటిసారి పెళ్లికొడుకు ఊరిలో ఉంటే చివరిసారి పెళ్లి మండపంలో కదిలింది. అమృతకు అత్తమ్మే అమ్మ అయింది. అన్ని ముచ్చట్లు దగ్గరుండి తీర్చింది. సంవత్సరం తిరగకుండానే అమృత పండంటి కొడుకును అమ్మ చేతిలో పెట్టింది. బిడ్డను ముద్దాడి అత్తింటి అమ్మ మహాలక్ష్మి ఎంతగానో మురిసిపోయింది. మళ్ళీ ఆ ఇంటికి కొత్త కళ వచ్చి కలకలలాడింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.